చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల ఆకటాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ఏకంగా పలమనేరు పోలీస్ స్టేషన్పై దౌర్జన్యానికి దిగారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు టీడీపీ నేతలు. అరెస్టు చేసిన 2 ట్రాక్టర్ డ్రైవర్లను విడుదల చేయాలంటూ పోలీసులకే హుకం జారీ చేశారు. చివరకు పోలీస్ స్టేషన్ నుంచి ట్రాక్టర్ డ్రైవర్లను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు టీడీపీ నేతలు. ఇంతకు ముందు 5,000 అమ్ముకున్నప్పుడు మీరు దాన్ని కాంపిటీషన్ చేయలేదు, మేము ఎస్పీ ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాపై పలమనేరులో తనిఖీ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో గుడియత్తం వైపు నుంచి వస్తున్నటువంటి 2 ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఎలాంటి రికార్డ్స్ లేకపోవడంతో 2 ట్రాక్టర్లను సీజ్ చేసి ఎంఆర్ఓకు రిపోర్టు చేశారు పలమనేరు సీఐ చంద్రశేఖర్. దీంతో టీడీపీ నేత దండపాని తన అనుచరులతో పలమనేరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న 2 ట్రాక్టర్ డ్రైవర్లను టీడీపీ నేతలు బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. పలమనేరు టీడీపీ నేతల ఓవర్ యాక్షన్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ గోర్మాయి సైడ్ నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళ ట్రాక్టర్లు నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఇవి పెద్ద పని అయినవి అని చెప్పడం జరిగింది. సరే రికార్డు లేవు కాబట్టి ముందు తదుపరి చర్య నిమిత్తం మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఎంఆర్ఓకు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు. అవి ఆల్రెడీ పంపించేసాం, మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాము. ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం మీరంతా చూశారు. టీడీపీ నేతల దౌర్జన్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఏంటి సిచ్యువేషన్? చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతల హంగామా అడ్డు లేకుండా వచ్చింది. ప్రధానంగా ఎస్పీ ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణా పైన అడ్డుకట్ట వేయాలంటే ఆదేశాలు ఇవ్వడంతో పలమనేరు ఈ చంద్రశేఖర్ యొక్క తెల్లవారుజామున ఉదయం నుంచి కూడా వీరంతా కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుడియాత్తం వైపు నుంచి 2 ట్రాక్టర్ల లోడుతో వస్తున్నటువంటి ఇసుక తరలిస్తున్నటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అవి టీడీపీ చెందినటువంటి నేతలు కావడంతో వాటిని వదిలివేయాలంటూ ఓవైపు పై స్థాయి పొలిటికల్ లీడర్ల నుంచి అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు తాము తనిఖీ చేస్తాం. ఎటువంటి రికార్డ్స్ లేనటువంటి ట్రాక్టర్ల విషయంలో ఎంఆర్ఓకు వాటిని సబ్మిట్ చేయడం జరిగింది. వాటి రికార్డ్ సబ్మిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో సీఐ వైఖరి పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలమనేరు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున టీడీపీ నేతలంతా కూడా వచ్చి సీఐ పైన దృష్టిగా ప్రవర్తించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్నటువంటి 2 ట్రాక్టర్ డ్రైవర్ని కూడా వారు బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇసుక దోపిడీ అనేది యథేచ్ఛగా సాగుతుంది. ఎటువంటి రికార్డ్స్ లేకుండా, అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ రవాణా చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటిని సీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలమనేరు పరిధిలో కూడా ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్ సీజ్ చేయడం ద్వారా టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. సీఐ పైన వారంతా కూడా తమ వద్ద లంచం డిమాండ్ చేశారంటే ఆయన పైన ప్రత్యారోపణలు చేస్తూ తమ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కస్టడీలో ఉన్నటువంటి ఇతర ట్రాక్టర్ డ్రైవర్లు కూడా విడిపించుకుని వెళ్ళిపోవడం జరిగింది. కేవలం టీడీపీ నేతల ఒత్తిడి వల్లనే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా ఎదురు సాగుతుంది. థ్యాంక్ యూ మూర్తి. మనుషులు